ఓకేమ్మా చెప్పండి 8 నెలల నుంచి మీ జీతాలు అస్సలేవని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వం అప్పులు చేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మాకు అప్పులు చేసిన వాళ్ళే ఇచ్చారు. నెల అప్పులు చేసిన వాళ్ళే ఇచ్చిండు. మాకు నెల ఇచ్చిండు. 9,500 చేసిండు. మే నెలకు మమ్మల్ని గుర్తించిండు. ఆయన సీరియల్ పెట్టిండు. మే నెలకు 10 సంవత్సరం మాకు సీరియల్ మహిళలు గ్రామ పంచాయతీ మహిళలు కానీ మాకు సబ్బులు సరుపులు బట్టలు కొబ్బరి డబ్బాలు అన్ని ఇచ్చేది సార్. మాకు అన్ని ఇచ్చేది. మాకు గుర్తించేది అన్ని ఇచ్చేది. మమ్మల్ని గుర్తించిండు. ఆయన పోయింది అసలు లేదు గులేదు మాకు. అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు జీతాలు వచ్చాము. టైంకు జీతాలు నెల వేసేది సార్. మాకు నెల వేసిండు. అబద్ధం ఎందుకు, నెలకి ఇచ్చిండు. గిఫ్ట్లు ఇచ్చేది మాకు 1000 రూపాయలు కూడా పెంచిండు. మేడే అప్పుడు కూడా పెంచుండే అన్నట్టు పెంచిండు. ప్రతి మేడకు పెంచేది మాకు. 9,500 చేసిండు. ఆయన చేసిండు. ఎవరు కూడా చేయలే. మాకు ఆన్లైన్ చేసింది కూడా ఆయన చేసిండు. కేసీఆర్ చేసిండు. మాకు ఎవరు కూడా చేయలేదు సార్. మమ్మల్ని గుర్తించి అన్ని చేసిండు. మాకు బాగానే చేసిండే. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటాడు, ఇదే అంటాడే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మేము ఇక్కడ దాకా ఎందుకు వద్దాం సార్, హైదరాబాద్ ఎందుకు వద్దాం, హైదరాబాద్ వద్దాం అంటే సార్ పోతాను అంటాడు. జీతాలు వస్తలేవు సార్ అని చెప్పి కాంగ్రెస్ దగ్గర పోయి చెప్పే ప్రయత్నం చేసిరా, వాళ్ళు ఏమన్నారు? చెప్పిన పైనుంచి మీరు అక్కడ పోరు, మేమేం చేయమ్మా పైనుంచి చేయండి అంటారు వాళ్ళు. పైనుంచి ఎత్తనగా ఆ నుంచి వస్తున్నాగా మేము వేసేది, మేము తెచ్చి ఇచ్చేది మీకు, మా కాడ ఏముంది మీరు అక్కడ అడుకోరు అంటారు. పైనుంచి గవర్నమెంట్ అడుకోరి, గవర్నమెంట్ కాడ కొట్లాడుకోరు, మీరు తెచ్చుకోరు మేము వద్దంటాను అంటారు. అదే సార్ వాళ్ళు సమ్మె చేద్దామని వచ్చినాం సార్. అందరం సమ్మె చేద్దామని వచ్చినాం. సమ్మె చేసిరు, పెద్ద ఎత్తున వచ్చిరు, అందరూ మీ బాధలు మీ సమస్యలను చెప్పారు. అయినా ప్రభుత్వం మీ పట్ల మరి అశ్రద్ధ చూపిస్తే ఏంది పరిస్థితి? రేపు ఒక్కరోజు పెట్టిరు కదా సార్, డేట్ రేపు పెట్టి రేళ్ళ నుంచి సమ్మె చేసుడే. ఇక చెప్పిండు కదా సార్, 27వ తారీఖు నుంచి సమ్మె అని చెప్పిండుగా. అదే ఈసారి నీళ్లు కాదు కదా, కరెంట్ కాదు కదా, ఏం కూడా ఎవరైనా చేసినా కూడా అడ్డుకుంటాం. వాళ్ళని పని చేసినా కూడా ఘోర ఘోర మొత్తం ఆపేస్తాం సార్. ఎవ్వరు రాలే కూడా మేము మొత్తం వల్ల కొలారంగాలు నీళ్లు కాదు కదా, కరెంట్ కూడా ఒక్కరోజు పని చేయకపోతే ఘోరంగా అప్రశుద్ధంగా అయిపోతుంది అంతే సార్. ఇక ఎవరు వచ్చినా కదా సార్, ఎలక్షన్లు వస్తాయి మొత్తం మా నైట్ అన్నాలు కూడా తినాం సార్. మేము అట్లా ఘోరంగా పెట్టెలు మోసుడు, ఎలక్షన్లు సర్పంచ్ పెట్టెలకు మొత్తం మాయే సార్, బస్సులలో పెట్టెలు మోసుడు. ఆ పని మేము వాళ్ళు వచ్చారంటే గడగడ అనుకున్నాం, ముగ్గులు పోయాలి, పువ్వు తినకుండా బుగ్గి తినకుండా పని మొత్తం మాయే కదా సార్. మేము గుర్తిస్తలేదా? కానీ ఇస్తానికి అంగన్వాడీలను గుర్తించిండు, ఆశా వర్కర్లను గుర్తించిండు, వాళ్ళని బొక్క కీపర్లు వీళ్ళందరూ గుర్తించి జీతాలు పెంచండి సార్. మేము కనపడతలేము సార్. రేవంత్ రెడ్డి కాను సీతక్క గినక మేము ఎవరం కనపడతలేదు సార్. రేవంత్ రెడ్డికి పోతారు కదా సార్. ఇప్పుడు పోయిన దాన్ని బట్టి రేపు చెప్పాలని చెప్పారు. ఏదైనా రేపటికల్లా చెప్పుకుంటే ఎల్లుండి సమ్మె సార్. మమ్మల్ని పోనిస్తలేము, మమ్మల్ని అసలు ఏం చెప్పనిస్తలే, మాకు పోనిస్తలేదు ఆడికి. ఇవాళ అసెంబ్లీ కానీ బాగా 4-5 రోజులు కూడా ఉండి ఇన్నే ధర్నాలు చేద్దామని వచ్చినాం సార్. బట్టలు కూడా తీసుకొని వచ్చినాం మేము అందరం. కానీ మా వాళ్ళు ఇక్కడ పెట్టారు సార్, ఇక్కడనే పెడతారు.